Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to discuss Chapter 3 Purchase Book, Purchase Return Book, Sales Book, Sales Return Books Formats. First one Purchase Book. Purchase Book Format. Purchase Book Format లా 6 కాలమ్స్ ఉంటాయి. ఆ 6 కాలమ్స్ ఏంటంటే డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్, డీటెయిల్స్, అమౌంట్. ఈ 6 కాలమ్స్ పర్చేస్ బుక్లు ఉంటాయి. డేట్ కాలంలో డేట్ రాసాం, పర్టికులర్స్ కాలంలో ఒక వ్యక్తి పేరు రాసాం. ఆ వ్యక్తి పేరు ఎట్లా రాస్తాం అంటే ఒక క్వశ్చన్లా ఒక అకౌంట్లా ఒక వ్యక్తి పేరు రావాలి, ఇంకా పర్చేస్ అన్నా లేకపోతే బ్రాట్ అన్నా అని ఒక స్టార్ట్ కావాలి. పర్చేస్ తోటి స్టార్ట్ కావాలి, బ్రాట్ తోటి స్టార్ట్ కావాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి తోటి స్టార్ట్ కావాలి. ఇంకా ఒక వ్యక్తి పేరు ఉండాలి. అప్పుడు మనము ఈ పర్చేస్ బుక్లో రాస్తాం. అది పర్టికులర్స్ కాలంలో. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తారు ఆ క్వశ్చన్లో. ఒకవేళ నెంబర్ ఇస్తే ఒకవేళ ఆ క్వశ్చన్లో 1 అని వచ్చిందనుకో, మనం ఆ 1 అనేది ఈడ రాయాలి. ఒక 24 వస్తే 24 రాయాలి. ఎల్ఎఫ్ లెడ్జర్ ఫాయిల్ నెంబర్. డీటెయిల్స్ కాలంలో మనం ఏం రాస్తామంటే డిస్కౌంట్ ఏమన్నా ఇస్తే ఆ డిస్కౌంట్ అనేది ఇక్కడ రాస్తాం. అమౌంట్ కాలంలో అమౌంట్ రాస్తాం. ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ తీసేసి అమౌంట్ రాస్తాం. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే డైరెక్ట్ అమౌంట్ కాలంలో అమౌంట్ రాస్తాం. దీంట్లో ఏం రాయమంటే ఒక క్వశ్చన్ పర్చేస్ తోటి లేకపోతే బ్రాడ్ తోటి స్టార్ట్ కాకపోయినా, ఇంకా ఆ క్వశ్చన్లా ఒక వ్యక్తి పేరు రాకపోయినా, ఈ 3 జరగకపోయినా మనం ఈ క్వశ్చన్ రాయం. ఎనీ బుక్లో, ఏ బుక్లో అయినా, పర్చేస్ బుక్లో ఇంకా ఎన్ని బుక్లో అయినా వీ షుడ్ నాట్ రైట్ దిస్ అకౌంట్. ఇంకా ఒక క్వశ్చన్లో అసెట్ అనే వర్డ్ యూజ్ చేసిన, అసెట్స్ బిల్డింగ్స్ అట్లా యూజ్ చేసిన మనం రాయం. అసెట్స్ కూడా రాయము ఈ బుక్లో. సెకండ్ వన్ పర్చేస్ రిటర్న్ బుక్. పర్చేస్ రిటర్న్ బుక్లో 5 కాలమ్స్ ఉంటాయి. అవేంటివంటే డేట్, పర్టికులర్స్, డెబిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. ఈ 5 మనము ఏ కాలంలో చూసుకున్నా వస్తాయి. ఒకటి ఈ డెబిట్ నోట్ నెంబర్ మాత్రం మారుతుంది. డేట్ ప్రతి కాలంలో ఉంటుంది, ప్రతి బుక్లో ఉంటుంది. పర్టికులర్స్ కూడా ప్రతి బుక్లో ఉంటుంది. ఎల్ఎఫ్ కూడా ప్రతి బుక్లో ఉంటుంది. ఇంకా అమౌంట్ కూడా ప్రతి బుక్లో ఉంటుంది. మనం ఇక్కడ ఒక్కటే చూసుకోవాలి, అదేంటంటే థర్డ్ కాలం ఏంటిది అనేది చూసుకోవాలి. అది డెబిట్ నోట్ నెంబరా లేకపోతే క్రెడిట్ నోట్ నెంబరా, ఇన్వర్డ్ నెంబరా లేకపోతే అవుట్వర్డ్ నోట్ నెంబరా అని చూసుకోవాలి. ఈ పర్చేస్ బుక్లో డెబిట్ నోట్ నెంబర్ వస్తుంది. ఈ పర్చేస్ రిటర్న్ బుక్లో ఏమేమి రాసామంటే ఒక క్వశ్చన్ పర్చేస్ రిటర్న్ తోటి స్టార్ట్ ఉండాలి, ఇంకా ఒక వ్యక్తి పేరు ఉండాలి. అప్పుడు ఈ పర్చేస్ రిటర్న్ బుక్లో రాస్తాం. ఒకవేళ పర్చేస్ రిటర్న్ అనే వర్డ్ ఇంకా ఒక వ్యక్తి పేరు రాకపోతే మనము ఈ పర్చేస్ రిటర్న్ బుక్లో రాయము. ఇంకా ఏదన్నా అసెట్ వస్తే మనము ఈ పర్చేస్ రిటర్న్ బుక్లో రాయము. ఇదే పర్చేస్ రిటర్న్ బుక్. థర్డ్ వన్ సేల్స్ బుక్లో కూడా సేమ్ డేట్, పర్టికులర్స్, కాకపోతే థర్డ్ వన్ మారుతుందని చెప్పినా కాబట్టి థర్డ్ వన్ మారింది. ఏంటి ఈ సేల్స్ బుక్లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. సేల్స్ బుక్లో అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ ఎల్ఎఫ్, అమౌంట్. ఇంకా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. ఈ 4 సేమ్ కదా అన్ని బుక్లలో. 4 బుక్స్ ఉంటాయి. ఆ 4 బుక్స్లలో కూడా సేమ్
డేట్, పర్టికులర్, సెల్ఎఫ్, అమౌంట్. ఈ 4 అయితే సేమ్ రిపీట్ అవుతాయి. ఈ సేల్స్ బుక్లా మనం ఏం రాస్తామంటే ఒక క్వశ్చన్ సేల్స్ అనే వర్డ్ తోటి యూజ్ కావాలి. ఆ క్వశ్చన్లో సేల్స్ అనే వర్డ్ లేకపోతే మనం రాయము. ఇంకా ఒక వ్యక్తి పేరు కూడా ఉండాలి. ఆ వ్యక్తి పేరు పర్టికులర్స్ కాలంలో రాస్తాము. ఇంకా ఈ ఈ క్వశ్చన్స్లల్లా అసెట్స్ ఏడా యూజ్ చేసినా మనము ఆ క్వశ్చన్ అనేది రాయము. ఇదే సేల్స్ బుక్ గురించి. అవుట్వర్డ్ ఇన్వాల్వ్స్ నెంబర్ అంటే ఒక క్వశ్చన్లా ఆడిస్తారు 1, 2 అట్లా ఇస్తారు. అవే ఈడ రాయాలి. అవుట్వర్డ్ ఇన్వాల్వ్స్ నెంబర్లా ఆడ ఉంటుంది, మెన్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంది? సేల్స్ రిటర్న్ బుక్. ఇందాక సేల్స్ బుక్, ఇప్పుడు సేల్స్ రిటర్న్ బుక్. సేల్స్ రిటర్న్ బుక్లా డేట్, పర్టికులర్స్, క్రెడిట్ ఇన్వాల్వ్స్ నెంబర్, ఇంకా ఎల్ఎఫ్, అమౌంట్. మీరు ఈ థర్డ్ కాలం పేరు ఒకటి చూసుకోవాలి. ఏది దేనికని థర్డ్ కాలం పేరు ఒకటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా సేమ్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. ఈ సేల్స్ రిటర్న్ బుక్లా ఏవి రాస్తామంటే ఒక క్వశ్చన్ సేల్స్ రిటర్న్ అనే వర్డ్ తోటి యూజ్ కావాలి. ఇంకా ఏం రాయమంటే ఒక క్వశ్చన్ సేల్స్ రిటర్న్ బుక్ తోటి స్టార్ట్ కాకపోయినా, లేకపోతే ఒక వ్యక్తి పేరు రాకపోయినా మనం ఈడ రాయము. ఇంకా ఏమన్నా అసెట్స్ ఉంటే ఆ అసెట్స్ తోటి స్టార్ట్ చేసిన క్వశ్చన్స్ కూడా ఒకవేళ ఆ క్వశ్చన్లో అసెట్ ఉన్నా కానీ మనము ఆ క్వశ్చన్ అనేది రాయము. ఇదే సేల్స్ రిటర్న్ బుక్. ఇవే ఫోర్ సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్. If any doubts, please comment in the comment section. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik.